ముందు నుంచి కూడా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉండాలి అనేది తల్లి ద్వారానే వెళ్ళేదండి. తల్లి తొలి గురువు. అవును. తల్లికి మించి శక్తి లేదు. తల్లి నథింగ్ బట్ ప్రకృతి. సో ప్రకృతిలో ఏది ఎలా ఉండాలి అనేది నిర్ణీతమైన పనుల్లో, అంటే ఎవరిది వాళ్ళది ఏ టైంలో సూర్యుడు ఎలాంటి టైంలో రావాలో ఇలా అన్ని ఎలా నిర్ణీతించబడ్డాయో, తల్లి కూడా పిల్లలకి ఫీటస్గా ఉంటున్నప్పుడు ఇస్ ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆవిడ ఏం చదివితే అది వెళ్ళిపోతూ ఉంటుంది, ఏది చూస్తే అది వెళుతూ ఉంటుంది. అలాగ వాళ్ళ మేధస్సుకి ఒక నాంది పలికేది తల్లి ద్వారానే. సో అంబలికల్ కార్డ్ కట్ చేయడం వల్ల కూడా మనకి చాలా జబ్బులు అవి వస్తున్నాయండి, ఆటిజం అవన్నీ అలాంటి వాటికి. సో ఆ జర్కుల వల్ల. సో స్పర్శకి అంత వాల్యూ ఉంది. సో ఇవన్నీ గర్భశాస్త్రంలో ఈ దిగ్బంధన గురించి చాలా హైలైట్ చేశారు. ఇది ఎంతవరకు వెళ్తుంది అంటే, నీకు ఎలాంటిది కావాలన్నా నేనున్నా లేకపోయినా అనే మాటకు వస్తే, పిల్లలు పెరిగి కష్టంలో ఉంటున్నప్పుడు వెళ్ళిపోయిన తల్లి ఒకవేళ ఉంటే ఆ తల్లి ఎలా కాపాడుతుంది అన్నది కూడా ఈ దిగ్బంధంతో కనెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ మనకి ఎలా యాక్సెస్ చేస్తాము అన్నది. ఈ దిగ్బంధన అనేది కనుక లేకపోతే మనం ఉనికికి అసలు అర్థం లేదు. అంటే ఒక ఆధారం కదా అది, మనం ఎలా ఉండాలో తెలియచెప్పే ఒక లక్ష్యాన్ని ప్రబోధించేది కదా, అది లేకుండా ఎలా ఉంటాం మనం? సో అంత అద్భుతంగా ఉంటుంది. దిగ్బంధన అంటే మామూలుగా వీళ్ళేదో తీసిపడే ఇలా ఇవి కాదు. దిగ్బంధన ఈజ్ లైక్ లాకింగ్ యువర్ పంచకోశాలకి ఒక బైండింగ్ ఫోర్స్. అది మనకి ఫొనెటిక్ ఫోర్స్ అని ఎలా అయితే అంటామో, ఫొనెటిక్ ఫోర్స్ చైతన్య శక్తి ఈ దిగ్బంధనతో ఉంటుంది. అంటే ఒక లేయర్స్ ఆఫ్ లైక్ ఫిజికల్ బాడీ, స్పిరిచువల్ బాడీ, ఈథరిక్ బాడీ, మెంటల్ బాడీ, క్యాజువల్ బాడీ, ఇలాంటి బాడీ ప్లేన్స్కి ఒకదాని మీద ఒకటి ఉంటున్నప్పుడు ఆ లింక్ ఉండాలి కదా, ఒకదాని మీద ఒకటి. ఆ లింక్ దేని వల్ల ఉంటుందంటే దీని వల్ల ఉంటుంది.